ప్రియుడితో ఉండగా తండ్రి చూసిండట. అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ అమ్మాయి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అబ్బాయితో అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి తండ్రి అమ్మాయిని చూసిండట. అవమానంతో ఇంటర్ అమ్మాయి బలవన్మరణం. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఘటన. ఫస్ట్ ఇయర్లో సీనియర్తో పరిచయం. ఇటీవల స్వస్థలానికి వచ్చిన యువకుడు బాలికను కలిసేందుకు ఆమె ఇంటికి పోయిండట. గుర్తించిన పక్క నివాసంలో ఉన్న మేనమామ పట్టుబడడంతో యువకుని మీద దాడి చేసిరట. పాపం అమ్మాయి ఏమైద్దో అని సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందట. ఘోరం కదా పాపం. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని నాగపూర్లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుందట. మరణం తర్వాత తెలుసుకునేది ఎందుకు, ప్రాణం పోయినాక. ఆన్లైన్లో రాతి కత్తి కొనుగోలు చేసిందట. మణికట్టు పైన 2 క్రాస్ మార్కులు సహా 5 తీవ్రమైన ఘాట్లు పెట్టుకుందట. ఆ పైన గొంతు కోసుకుని ఆత్మహత్య. విదేశీ సంస్కృతులు చావు గురించి కొన్నాళ్లుగా గూగుల్లో పరిశోధన చేస్తున్నది. ఆ బాలిక తండ్రి ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ అట. ఏం ఘోరం చూడండి. ఘోరమైన పరిస్థితి. ఇగో మరణం తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అని 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుందట. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. ఆ బాలిక ఒక ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. తండ్రి ఆర్బీఐలో ఉన్నత ఉద్యోగి, రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. బాలిక తల్లి హౌస్ వైఫ్. ఈ కుటుంబం నాగ్పూర్లోని ఛత్రపతి నగర్లో ఉంటుంది. మృతురాలు ఆ తల్లిదండ్రులకు ఏకైక సంతానం అట. ఒకటే ఒక బిడ్డ పాపం. పోలీసులు వెల్లడించిన వివరాలు, బాలిక ఫోన్లో లభ్యమైన సమాచారం ప్రకారం కొన్నాళ్లుగా ఆ అమ్మాయి ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిందట. ఇక అదే పనిగా గూగుల్లో చావు గురించి, విదేశీ సంస్కృతుల గురించి అదే పనిగా సెర్చ్ చేస్తున్నదట. ప్రత్యేకించి ఐరోపా దేశాల సంస్కృతి పైన ఆసక్తిగా ఎక్కువగా ఉన్న ఆమె తన డైరీలో విదేశీ సంస్కృతుల గురించి సవివరంగా రాసుకున్నదట. చావు తర్వాత ఏం జరుగుతుంది అనే దానిపైన వెతుకుతూ కొన్ని వారాలుగా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలో గడుపుతున్నదట. సోమవారం తెల్లవారుజామున 5:45 బాలిక పడక గదిలోకి వెళ్ళి ఆమె తల్లి వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో ఆమె మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులు ఈ ఘటనపైన వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారు వచ్చి బాలిక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బాలిక కత్తితో తన మణికట్టు మీద 2 క్రాస్ మార్కులతో సహా 5 ఘాట్లు పెట్టుకుంది. చివరకు గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డది. ఇందుకు ఆమె కర్ర పిడితో కూడిన రాతితో తయారు చేసిన ఆ కత్తిని వాడింది. ఈ తరహా కత్తులు స్థానికంగా లేకపోవడంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొన్నట్టు సమాచారం అట. అమ్మాయి ఏజ్ ఎంత, అమ్మాయి చేసింది ఏంటి చూడండి ఒకసారి.